నాటు అయితే మన కూలోళ్ళు అంటే నాటుకు రైతులు సంబంధించిన వాళ్ళైతే పూర్తి స్థాయిలో రోడ్డుకి ఎక్కిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏందమ్మా మరి అందరూ కట్టగట్టు వచ్చి రేటు పరిస్థితి 500 కావాలట. ఎవరిని అడుగుతున్నారు మీరు? ఏమంటున్నారు? వాళ్ళు 400 ఇస్తున్నంట. మరి పక్క ఊరు తీసుకుంటాం అంటారు. పక్క ఊరల్లో తీసుకొచ్చి తీసుకుంటాం అంటారు. ఈ ఊళ్ళో అందరు కలిసి ప్రతి ఒక్క ఆడోళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు అందరు కలిసి 500 అయితే వేయాలి, లేకపోతే లేదంటారు. 500 అయితే 4 కూలీ పోవాలని అంటారు. అందరు కలిసి అనే మళ్ళీ వచ్చినాం. రైతు దగ్గరికి పోయి చేను దగ్గరికి పోయి మళ్ళీ వచ్చినాం. 500 ఇవ్వమని వాళ్ళు అనలేదు, మేము వేయనని లేదు. 500 ఇస్తే ఎత్తామని మేము అంటారు, 500 వాళ్ళు ఇవ్వనంటారు. సమస్య అంటే రైతు 400 కంటే ఎక్కువ 500 ఇయ్యనంటారు. 400 మరి ఇప్పుడు ఓన్లీ నాటేయడానికి 500 అడుగుతున్నారా? మరి పత్తి అటు 300 ఇవ్వండి అడుగుతాం. వీటి మీదకి 300, బీడి మీద 300, బుడతలకు 500 అడుగుతాం. బుడదలకు 500 అడుగుతాం. చెప్పమ్మా పరిస్థితి ఏందమ్మా? రైతుల కాడికి పోయినాం, మాకు సమస్య ఏం లేదు, మాకు కూలి 500 కావాలి సార్ అని అడిగినాం. అడిగితే మేము వెయ్యాము 400 ఇస్తాము అంటారు. మాకు 500 వీటి మీద కూలి అయితే 300 ఇస్తారు కదా, అదే నాటు కదా పొద్దు తీరిపోయి వేయాలి, సాయంత్రం దాకా వేయాలి కాబట్టి మాకు 500 వేయాలి. చెప్పమ్మా రైతులు ఏమన్నారు? రైతులు ఏమన్నారు? మరి వెళ్తారా మరి పని? మరి 500 ఇవ్వకపోతే కూడా కదా మాకు కూడా పెరగాలి. కష్టం చేస్తాను, కష్టం చేసి ఏమంటాను. చివరికి రైతుల దగ్గర మీరు కోరుకునేది మేము కూలే సారు, మేమే అందరం కూలి వాళ్ళం, రైతులు అందరం మేమే. అట్లా మాకు కూలి 500 ఏమంటాను. వాస్తవానికి సుమారు ఈ కోవిడ్ అంటే మొన్న అందరికీ రోగాలు వచ్చి ఆగవాగానే పడికి కోవిడ్ వచ్చిన తర్వాత అందరూ చాలా బాధాకరమైన విషయంలో సతమతం అవుతున్న పరిస్థితిలో అన్ని వీటికి అంటే ఏ పనికైనా ఏ వస్తువుకైనా దేనికైనా రేట్లు పెరిగినాయి వాస్తవమే. కానీ ప్రతిరోజు నాటుకు పోయేటోళ్ళు పత్తి తీసడానికి పోయేటోళ్ళకు మాత్రము ఆ యొక్క కూలీ అనేది పెరగకపోవడం వల్ల వాళ్ళ యొక్క మూట సంబంధించిన వాళ్ళు దాదాపు ఒక 100 నుంచి 200 మంది ఇక్కడ సూర్యాపల్లి గ్రామస్తులు అయితే పూర్తి స్థాయిలో రైతాంగాల దగ్గర నుంచి వాళ్ళు కూలీ అనేది 400 నుంచి 500 రూపాయలు అంటే 500 రూపాయలు ఇస్తే కానీ ఆ యొక్క నిత్యావసరాల సరుకులు తీసుకోవడానికైనా ఏమైనా పని చేసుకోవడానికి ఏదైనా పిల్లలకు పెళ్లిలో పుస్తకాలు కొనడానికి ఒక ఆలోచనతో ఈరోజు వాళ్ళు రోడ్డుకి ఎక్కిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది సంబంధించిన అధికారులు కూడా దీని మీద వాళ్ళు పూర్తి స్థాయిలో విచారణ, రైతాంగానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, సంఘ నాయకులు కావచ్చు, దీని మీద విచారణ జరిపించి గ్రామస్తులను సంబంధించిన వాళ్ళను పూర్తిగా కూర్చోబెట్టి వాళ్ళ ఒక సమస్యను పరిష్కరించాలని కూలీ సంఘాలకు సంబంధించిన వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. ఇది మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం నుంచి ఫేస్ టు ఫేస్.